చేస్తే కరెక్ట్ కాదు కదా. సో ఫైనలీ యూ వాంట్ టు లే రోడ్ లైక్ దట్ కదా. అరుంటప్పుడు వై ప్యాచప్ లైక్ దిస్? ఎందుకు ప్యాచప్ దేనికి? ఇది కూడా ఫుల్ విడ్త్ చేయాలి, ఎటెస్ట్ స్ట్రెచ్ చేయాలి, బట్ ఇట్ ఇస్ మేడ్ పైప్ల మధ్యన వాళ్ళ మటుకు ఇప్పుడు ఏది బాక్స్ టైం అంటే ఇక్కడి నుంచి లీకేజ్ కాదు, అక్కడి నుంచి లీకేజ్ కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది జాయింట్. వై ది జాయింట్ ఇస్ నాట్ డ్యామేజ్ లైక్ చేశారంటే ఒక్క నోటనే రాశారు. అట్లా కాదండి, మీరు నోట్ రాశారా? కనీసం కాంట్రాక్టర్ని మెన్షన్ చేస్తూ దిస్ ఇస్ టు బి రెక్టిఫైడ్, దట్ హస్ టు బి రీప్లేస్డ్, వై దట్ గుడ్ క్వాలిటీ హస్ కమ్ రాశారా? రాయాలి అంటే జీతం ఇచ్చేది ఎవరు? ప్రభుత్వం కదా. కాంట్రాక్టర్ ఇస్తారా? ప్రభుత్వం ఇస్తారా? మరి గవర్నమెంట్ ఇచ్చినప్పుడు యు ఆర్ సపోజ్ టు రైట్ కదా. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఐఎమ్ నాట్ డిక్టేటింగ్ ఆర్ ఐఎమ్ నాట్ సేయింగ్ సమ్ అదర్ పొలిటికల్ వర్డ్స్ హియర్. అది డ్యామేజ్ అయినాక యూ కాంట్ సే లైక్ దట్. ఇట్ ఈస్ నాట్ డ్యామేజ్, దెన్ ఐ కెన్ అండర్స్టాండ్. ఎన్కేసింగ్ ఉంటుంది కాబట్టి కవర్ అవుతుంది అని చెప్పానంటారు. అది డ్యామేజ్ అయినాక రస్టింగ్ అయిన తర్వాత స్టీల్ స్ట్రెంత్ ఎంత ఉంటుంది? ఇప్పుడు స్టీల్కి ఏంటండి కవరేజ్ స్ట్రెంత్.